సరిగ్గా ఉదయం 6:39 చెంచులగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కి వెళ్లారు. పోలీస్ ఎస్కాట్ మధ్య గీతా ఆర్ట్స్ కి వెళ్లారు అల్లు అర్జున్ కలవడానికి ఆఫీస్ కి చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. కాసేపట్లోనే గీతా ఆర్ట్స్ నుంచి జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకుంటారు బన్నీ. అభిమానులు భారీగా వస్తారనే అంచనాతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదు. మీకు రెండు దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఒకటి గీతా ఆర్ట్స్, ఇంకొకటి నివాసం నుంచి మీకు చూపిస్తున్నాం. సో స్నేహ వారితో మాట్లాడుతున్న ఒక ఫోటో అయితే మనకి లభించింది. అండ్ గీతా ఆర్ట్స్ లోపల మనకి వాహనాలన్నీ కూడా ఆగి ఉన్నాయి. ఏవైతే ఎస్కాట్ వాహనాలు కావచ్చు, ఆయనతో పాటు సినీ ప్రముఖులు ఆయన కలవడానికి వచ్చిన వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గీతా ఆర్ట్స్ లోపల నుంచి మనకు కనిపిస్తున్నాయి. సో గీతా ఆర్ట్స్ నుంచి ఆయన మరి కాసేపట్లోనే ఇంటికి వెళ్ళబోతున్నారు అని మనకు తెలుస్తోంది. సో అల్లు అర్జున్ నివాసం నుంచి మనకు అందిన తాజా ఫోటో ఒకటి మీకు చూపిస్తున్నాం. స్నేహ వెయిట్ చేస్తున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తోంది. నిన్న ఎంత ఎమోషనల్ అయ్యారో మనం చూసాం. కాస్త ఆమె కళ్ళల్లో కాస్త కన్నీరు కావచ్చు, ఆయన ఓదార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎమోషనల్గా ఎలా నడిచింది అనేది కూడా మనం గమనించాం. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అక్కడ రాబోతున్నారన్న సమాచారంతో ఆమె ఎదురు చూస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. చూద్దాం. సరిగ్గా అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఆయన నివాసానికి చేరుకోవడానికి వెళ్తున్నారు. సో అల్లు అర్జున్ ఇంటి 2 వేలను కూడా, ఇంటికి వెళ్లే 2 వేస్ మార్గాలను కూడా బ్లాక్ చేశారు పోలీసులు. లోపలికి వెళ్ళడానికి అనుమతించట్లేదు. పరిసర ప్రాంతాల్లో ఇతర వాహనాలను కూడా పార్క్ చేసేందుకు అనుమతించట్లేదు. సో నిన్న ఈరోజు 2 మనం ఒకసారి చూడొచ్చు. పుష్ప రియల్ శ్రీవల్లి మనకు కనిపిస్తున్నారు. సో ఇద్దరు ఒక ఎమోషనల్గా వెళుతూ ఆమెతో భుజం తట్టి ఆమెకు ధైర్యం చెప్పడం, ఆప్యాయంగా ఆమెకు ముద్దు పెట్టడం, ఇవన్నీ కూడా కంగారు పడుకో నేను వచ్చేస్తానన్న ఒక భావనతోటి మనకి అర్థమైంది. సో ఎమోషనల్గా వెళుతూ ఆమెతో మాట్లాడిన కాన్వర్జేషన్కి సంబంధించి రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇక ఈరోజు తాజాగా ఆమె ఇంటి నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. బహుశా కాసేపట్లోనే అక్కడికి రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి వారితో మాట్లాడుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నేరుగానే ఇంటికి వస్తారనుకున్నాం, కానీ బహుశా మిగిలిన వారితో మాట్లాడాలి కాబట్టి గీతా ఆర్ట్స్కి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది. ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అనే విషయమే బహుశా మాట్లాడడానికి ఆఫీస్కి వెళ్ళారేమో. అక్కడి నుంచి ఇప్పుడు పర్సనల్ లైఫ్లోకి ఆయన అంటే ఇంటి వరకు రావడానికి కాస్త సమయం పట్టొచ్చేమో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద కొద్దిసేపటి క్రితం దిల్ రాజు గీతా ఆర్ట్స్ బయటికి వెళుతున్నారంటేనే బహుశా ఇప్పుడు ఇది చాలా అక్రమమని అల్లు అర్జున్ తరపు లాయర్ భావిస్తూ వారు చెప్పారు. అన్నీ కరెక్ట్గా ఇచ్చినప్పటికీ కూడా కావాలని వాళ్ళు ఆపారు. ఫర్దర్గా మేము స్టెప్స్ తీసుకుంటాం లీగల్గా అన్నారు. కాబట్టి బహుశా లీగల్గా ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి వారితో మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. ఉదయం 6:39 చెంచల్గూడ జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కి వెళ్లారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. సో అక్కడే మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. మరొక వైపు ఇక్కడ ఇంటి దగ్గర కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఎంతసేపట్లో ఇంటికి వెళతారన్న డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర ఉన్న జ్యోతితో ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, అక్కడ అల్లు అర్జున్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆయన్ని కలవడానికి వెళుతున్నారు, అక్కడి నుంచి ఇంటికైనా ఎప్పుడు బయలుదేరే అవకాశం ఉంది? చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ కార్యం దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ లీగల్కి సంబంధించినటువంటి ఆ చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా జైల్లో ఉంచుకోవడానికి వీలేదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి కేసును ఆధారంగా తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కోర్టు ఆదేశాలు
తిక్కరించారని ఒక విధం దీంతో దానికి సంబంధించినటువంటి ఆ లీగల్ అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చించున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు కూడా వచ్చి అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్తో మాట్లాడి తిరిగి ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ సైతం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మరోసారి కూడా కోర్టును ఆశ్రయించేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోర్టు దగ్గర కూడా ఎవరైతే నిన్న నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించినటువంటి అల్లు అర్జున్ అడ్వకేట్ అయినటువంటి అశోక్ రెడ్డి మాత్రం ఆర్డర్ కాపీస్కి సంబంధించి సమయానికే ఆర్డర్ కాపీస్ చేరుకున్నాయి. అయినప్పటికీ కూడా ఒక రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ని జైల్లో ఉంచడము, అంతేకాకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా విడుదల చేయకుండానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కూడా న్యాయవాదులు ప్రస్తుతానికి అంశం మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే చెంచల్గూడ జైలు దగ్గర కూడా అశోక్ రెడ్డి అదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా లీగల్గా ముందుకు వెళ్ళాలనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి తర్వాత జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్తారా, లేదు అంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తారనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అయితే రావాలి. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి నిన్న ఏదైతే మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చిన తర్వాత అప్పటికే ఆర్డర్ కాపీస్ లేట్ రావడము, ఆ తర్వాత కొంత మొత్తం అక్కడ ఒక గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సస్పెన్స్ వాతావరణం నిన్న అక్కడ జైలు దగ్గర చూసాము. ఈ నేపథ్యంలో ఆ ఆర్డర్ కాపీస్ లేట్ రావడము, ఆ తర్వాత ఒక నైట్ అంతా కూడా అల్లు అర్జున్ నిన్న అంతా అక్కడే ఉండడం జరిగింది. ఒక స్పెషల్ బ్యారక్, అదే మంజీరా ఆ బ్యారక్లో తనని ఉంచడం జరిగింది. ఫుడ్ విషయంలో కూడా అక్కడ కోర్టులో ఉన్న జైల్లో ఉన్నటువంటి అధికారులు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన తీసుకోకపోవడము, సాధారణ ఖైదీలాగానే అతను ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అసలు ఒక్కరోజు కూడా జైల్లో ఉంచుకోకూడదు, ఏదైతే అర్నబ్ గోస్వామి కేసు ఆధారంగా పరిగణలోకి తీసుకోవాలి, అలాంటి కేసు ఆధారంగానే ఒక్కరోజు కూడా ఉంచుకోకూడదు అని చెప్పినా కూడా ఏ విధంగా ఈ నైట్ అంతా ఉంచారు అనే అంశాలకు సంబంధించి ఆ అడ్వకేట్లతో లీగల్ టీం ఎవరైతే ఉంటారో ఆ టీంతో ప్రస్తుతం అయితే ఆ డిస్కషన్ అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాము. కొంత ఎమోషనల్ కనిపించింది. అటు అల్లు స్నేహతో పాటుగా ఒకవైపు అల్లు అరవింద్తో కూడా ఏది జరిగినా మంచికైనా చెడుకైనా అది నా వరకే ఉంటుంది, ఏదైనా కూడా మన మంచికే అన్నట్లు తండ్రితో భావోద్వేగాంతో మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ మాటలు విన్నాము. అల్లు స్నేహతో మాట్లాడినటువంటి ఆ ఎమోషన్స్ కూడా చూసాము. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూడా ఒక 6 గంటల్లో కూడా మొత్తం అరెస్ట్కి సంబంధించి కావచ్చు, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక బెయిల్ వచ్చింది, మధ్యంతర బెయిల్ అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్న తర్వాత ఇంకా ఇంటికి తిరిగి వెళ్తారు పుష్ప అని చెప్పేసి అప్పటికి అప్పుడు ఫ్యాన్స్ కావచ్చు